హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. రీసెంట్గా రైల్వే నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ రైల్వేలో 9,144 పోస్టులు ఉన్నాయి. ఈ 9,144 పోస్టుల్లో మనకి కామన్గా ఒక సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అదే జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది చాలా వెయిటేజ్ ఎక్కువ ఉందండి. ఆర్ఆర్బిలో టెక్నీషియన్ జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి మీరు ఖచ్చితంగా పట్టు సాధించాలి. ఈ జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీరు పట్టు సాధిస్తేనే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సార్ మీరు అలా అంటున్నారు అంటే, మనకి గ్రేడ్ 1లో ఈ జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వెయిటేజ్ ఎంత అంటే, ఓన్లీ జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ అండి. 35 మార్క్స్కి ఈ జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే వెయిటేజ్ ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. అదేవిధంగా గ్రేడ్ 3 చూసినట్లయితే అది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న నోటిఫికేషను. దానికి 40 మార్కులు ఇస్తున్నారండి. 40 మార్కులు జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో 10th క్లాస్ ఈ గ్రేడ్ 3కి వచ్చేసరికి మనకి కెమిస్ట్రీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, బయాలజీ వస్తుంది. సింపుల్గా జనరల్ సైన్స్ అప్ టు 10th స్టాండర్డ్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఒక క్లియర్ సిలబస్, క్లియర్గా మనం ఆ సిలబస్ అనాలిసిస్ చేసుకొని వాటిని ఎలా ప్రిపేర్ అయితే మనం మంచి మార్కులు సాధించవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా చూసినట్లయితే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ఆర్బి గ్రేడ్ 1 గ్రేడ్ 3 మనకి చెప్తున్నాను. గ్రేడ్ 1లో మనకి 35 మార్క్స్కి వస్తుంది, గ్రేడ్ 3లో 40 మార్క్స్కి వస్తుంది ఈ జనరల్ సైన్స్. ఓకేనా. ఇక ఫిజిక్స్ సిలబస్ చూసినట్లయితే మనకి బేసిక్స్ ఫిజిక్స్ మనకి దేనిలో ఇస్తాడు అంటే, గ్రేడ్ 3లో బేసిక్ ఫిజిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రేడ్ 1లో బేసిక్ ఫిజిక్స్తో పాటుగా ఇంజనీరింగ్ సిలబస్ కూడా యాడ్ అవుతుంది. అదే ఎలక్ట్రానిక్స్లో కొంచెం అప్డేటెడ్గా ఉంటుందండి. సరే చూసినట్లయితే ఫస్ట్ వన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. కొలతలు అంటారండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో మనకి మేజర్గా కొన్ని క్వాంటిటీస్ నేర్చుకుంటామండి. స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ అని నేర్చుకుంటాం. ఆ వెక్టర్ క్వాంటిటీలో వచ్చిన పారామీటర్స్, స్కేలార్ క్వాంటిటీలో వచ్చిన పారామీటర్స్ అన్ని కూడా ఇందులో మనకి యూనిట్స్ మెజర్మెంట్లో మనం క్లియర్ కట్గా నేర్చుకుంటాం. అందులో మాస్ ఒకటి, వెయిట్ ఒకటి. ఇదంతా ఇక్కడ మాస్, వెయిట్, డెన్సిటీ వరకు ఎందుకు సార్ రాశారు అంటే, ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పాయింట్స్ అండి. అదే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో ఇవే ఇస్తారా అంటే వీటికైనా ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకి ఫిజిక్స్లో మేజర్గా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ మీకు నోట్స్ కావాలి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో చూసినట్లయితే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్గా వాళ్ళు ఏం చేశారు అంటే, కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో మొత్తం ఎక్కడెక్కడ యూనిట్స్ మెజర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఎండ్ పేజ్లో రాయడం జరిగింది. మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తానండి. నెక్స్ట్ మాస్, యూనిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ అండి. ఓకే, ఇవన్నీ కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్లోకి వస్తాయి. తెలుగులో కొలతలు అనే టాపిక్లోకి వస్తుందండి. తర్వాత హీట్ అండ్ టెంపరేచర్ అండి. హీట్ అండ్ టెంపరేచర్ అంటే సింపుల్గా మనకి ఉష్ణము, ఉష్ణోగ్రత అంటామండి. అయితే ఉష్ణం వేరు, ఉష్ణోగ్రత వేరండి. ఉష్ణము అంటే హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణం అనేది ఒక ఎనర్జీ అండి. టెంపరేచర్ అనేది అంటే హౌ మచ్ ఆ వస్తువు ఎంత వేడిగా ఉంది అని చెప్పేదే టెంపరేచర్ అండి. ఓకేనా. ఈ రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి. ఈ రెండు సాపెక్స్ పదాలు, కానీ ఆ రెండు ఒకటి కావండి. టెంపరేచర్ అనేది హౌ మచ్ ఆ వస్తువు అనేది ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉంది, హౌ మచ్ హీట్ హౌ మచ్ కోల్డ్ అనేది డిస్కస్ చేసేది టెంపరేచర్ అండి. ఇది క్లియర్ కట్గా మీకు నెక్స్ట్ క్లాసెస్లో నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా హీట్ అండ్ టెంపరేచర్లో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్లో మనకి యూనిట్స్ నుండి అడుగుతారండి. హీట్లో హీట్ ట్రాన్స్ఫార్మ్ పదార్థాలు ఏంటి, నెక్స్ట్ హీట్ అంటే మనకి శక్తి
ఏంటంటే హీట్లో కొన్ని పదార్థాలు ఉంటాయి, క్యాలరీస్ అంటే ఏంటి అవన్నీ అడుగుతారండి. హీట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో లేటెంట్ హీట్ ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, నెక్స్ట్ ఎనామలస్ వాటర్ వస్తుంది. ఓకేనా. ఈ టెంపరేచర్లో వచ్చేసరికి టెంపరేచర్ స్కేల్స్ వస్తాయి. అది సెల్సియస్ స్కేల్ అవ్వచ్చు, కెల్విన్ స్కేల్ అవ్వచ్చు, ఫారెన్హీట్ స్కేల్ అవ్వచ్చు. ఈ 3 స్కేల్ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ గా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండి. ఎలక్ట్రిసిటీకి వచ్చినట్లయితే మనకి ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో డిగ్రీలో ఎలక్ట్రిసిటీలో మనకి సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తాం, చాలా ఎక్కువ ఇండెప్త్గా ఉంటుందండి. అయితే ఇక్కడ మాత్రము బేసిక్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే చాలు. అందులో ఎలక్ట్రిసిటీ చూసినట్లయితే ఎలక్ట్రిసిటీలో మనకి కరెంట్ గురించి ఇస్తాడండి, వెలాసిటీ కరెంట్ గురించి ఇస్తాడు, వోల్టేజ్ గురించి ఇస్తాడు. నెక్స్ట్ కరెంట్ని మెజర్ చేసే యూనిట్స్ ఏమంటాడు, ఇన్స్ట్రుమెంట్స్ ఏమంటాడు, వోల్టేజ్ అంటాడు, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాడు, ఓమ్స్ లా అంటాడు, నెక్స్ట్ జౌల్స్ లా అంటాడు, నెక్స్ట్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ జౌల్స్ లా అంటాడు. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిక్లోకి వస్తాయండి. మ్యాగ్నెటిజంలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా ఇందులోనే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుందండి. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుందండి. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ నెక్స్ట్ ఫారడేస్ లా అండి. ఫారడేస్ లాస్ మనకు ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫారడేస్ లాస్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మెజర్మెంట్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కండక్టర్స్ అండి. మనకి కండక్టర్స్, సెమీ కండక్టర్స్ ఇలా ఉంటాయండి. ఎల్ఈడి, ఎల్సిడి మనం డిగ్రీలో చదువుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తాము. మనం మైక్రో ప్రాసెసర్ అంటే చిన్న చిప్స్ ఉంటాయండి, వాటి గురించి మనకి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అదేవిధంగా రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్ ఇది మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ఎలక్ట్రానిక్స్లో నేర్చుకుంటాము. డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది ప్లస్ అవుతుంది. లేదు అంటే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ టాపిక్ ఉంటే వాళ్ళకి ఇది క్లియర్ కట్ చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. అదేవిధంగా క్యాథెడ్రే ఓసిలోస్కోప్ అని ఉంటుందండి. ఎల్సిడి, ఎల్ఈడి ట్రాన్స్డ్యూసర్స్ ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. అయితే ఇవన్నీ నేను 1 by 1 మీకు క్లియర్ కట్గా సిలబస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీకు త్వరలోనే ఈ జనరల్ సైన్స్ మనకి తెలుగులో ఏ ఛానల్లో చెప్పినంత విధంగా మనకి ఈ యూనిట్ మనకి జనరల్ సైన్స్, ఇంజనీరింగ్ మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామండి. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. హీట్ అండ్ టెంపరేచర్ నుండి కూడా సేమ్ 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీలో మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ మీద అడుగుతున్నాడు అండి. ప్రాబ్లమ్స్ అండి. మ్యాగ్నెటిజం కూడా ప్రాబ్లమ్స్ అంటే మనకి లాస్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆంపియర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్, థంబ్ రూల్ అంటుండండి. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, నెక్స్ట్ సోలనాయిడ్, హుక్స్ లా ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రాన్ ఇవన్నీ ఏంటంటే ఫిజిక్స్ అండి. ఇది ఎవరికి? గ్రేడ్ 1 వాళ్ళకి. అదే గ్రేడ్ 3 వాళ్ళకి చూసినట్లయితే మీకు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాత మీకు వచ్చేది వర్క్, పవర్, ఎనర్జీ అండి. అంటే శక్తి గురించి ఇవ్వడం జరుగుతుంది, వర్క్, పవర్, ఎనర్జీ. తర్వాత మీకు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హీట్ గురించి అడుగుతాడండి, లైట్ గురించి అడుగుతాడు, సౌండ్ గురించి అడుగుతాడు, ఎలక్ట్రిసిటీ గురించి అడుగుతాడు, మ్యాగ్నెటిజం గురించి అడుగుతాడు, ఆధునిక భౌతిక శాస్త్రం అంటాడు, మోడర్న్ ఫిజిక్స్ అంటాడు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అవి గ్రేడ్ 3కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అదే గ్రేడ్ 1కి అయితే ఈ సిలబస్, గ్రేడ్ 3కి అయితే ఇప్పుడు చెప్పిన జనరల్ సిలబస్ అండి. అదేవిధంగా మనకి కెమిస్ట్రీ నుండి గ్రేడ్ 3కి వచ్చినట్లయితే కెమిస్ట్రీ నుండి కూడా వస్తారండి. కెమిస్ట్రీ నుండి చూసినట్లయితే మీకు కెమిస్ట్రీ నుండి ఏం వస్తారంటే స్టార్టింగ్ మూలకాలు, సమ్మేళనాలు అంటారండి. మూలకాలు, సమ్మేళనాలు క్వశ్చన్ ఇస్తారండి. అదేవిధంగా మూలకాలు, సమ్మేళనాలు చూసినట్లయితే మనకి మూలకాలు, సమ్మేళనాలు ఇందులో చూసినట్లయితే మనకి ఏంటంటే
ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ మెటల్స్ అని ఉంటాయండి. బోరాన్ ఫ్యామిలీ ఉంటుంది, కార్బన్ ఫ్యామిలీ ఉంటుంది, ఆక్సిజన్ ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ కూడా మూలకాల సమ్మేళనాలండి. బోరాన్ కుటము అంటే మనకి పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుందండి. అదేవిధంగా మూలకాల వర్గీకరణ అండి. మూలకాల వర్గీకరణ చూసినట్లయితే మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి పీరియాడిక్ టేబుల్ ఉంటుందండి. అది SPDF బ్లాక్ ఇలా ఉంటుందండి. ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఆ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ అడుగుతాడు, మాస్ నెంబర్ అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే చాల్కోజన్ అంటే ఏమంటే అడుగుతాడు, క్షారముక్తిక లోహాలు అంటే ఏమడుగుతాడు, లేకపోతే హాలోజన్స్ ఏమని అడుగుతాడు. ఇవన్నీ కూడా మూలకాల వర్గీకరణ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి చాలా చాలా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ టేబుల్ అండి. అదేవిధంగా చూసినట్లయితే ఆమ్లాలు క్షారాలు అండి. ఆమ్లాలు క్షారాలు అంటారు. ఆమ్లాలు క్షారాలు చూసినట్లయితే దాన్ని యాసిడ్ బేసిస్ అంటారండి. యాసిడ్ బేసిస్ ఇది మనకి చాలా దీని నుండి ఎక్కువ క్వశ్చన్ అడుగుతారండి. ఇందులో ఎక్కువ దే టాపిక్ నుండి అడుగుతున్నాడంటే pH గురించి అడుగుతున్నాడండి. pH అడుగుతున్నాడండి. ఇందులోనే pH వాల్యూస్ ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లాల క్షారాల్లో చూసినట్లయితే రియాక్షన్స్ ఉంటాయండి. టమాటాలో ఏ యాసిడ్ ఉంటుంది అంటాడు, లేకపోతే మనకి పెరుగులో ఏ యాసిడ్ ఉంటుంది అంటాడు, చేమ కుడితే ఏ యాసిడ్ వస్తుంది అంటాడు. ఇవన్నీ కూడా ఆమ్లాల క్షారాల్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. అసలు నెక్స్ట్ ఆమ్లాల క్షారాల్లో ఆమ్లాలను ఎలా క్లాసిఫై చేశారు, క్షారాలను ఎలా క్లాసిఫై చేశారు, బ్లూ లిట్మస్ పేపర్ ఏంటి, నెక్స్ట్ రెడ్ లిట్మస్ పేపర్ ఏంటి, పర్పుల్ కలర్ ఏంటి, అవన్నీ మనం ఆమ్ల క్షారాల్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామండి. అదేవిధంగా లోహాలు ఉండండి. లోహాలు మిశ్రమాలు అండి. లోహాలు మిశ్రమాలు చూసినట్లయితే మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని చెప్పొచ్చు. లోహాలు అలోహాలు అండి, మెటల్స్ నాన్ మెటల్స్. మనకి పీరియాడిక్ టేబుల్లో ఏ బ్లాక్లో నాన్ మెటల్స్ ఉంటాయి, ఏ బ్లాక్లో నాన్ మెటల్స్ ఉంటాయి అనేది మనకి లోహాలు మిశ్రమాల్లో చెప్పడం జరిగిందండి. ఇవి నెక్స్ట్ అయితే దీని కంటిన్యూషన్ రసాయనాలు వాటి యొక్క నేములు అండి. రసాయనాలు వాటి యొక్క పేర్లు ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లీచింగ్ పౌడర్ అంటారు. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏదో అంటాడు, లేకపోతే బేకింగ్ సోడా అంటాడు, లేకపోతే కాస్టిక్ సోడా అంటారు, లేకపోతే ఏమంటాడంటే స్లేకి లైమ్ అంటే ఏమిటి అంటాడు. నెక్స్ట్ సిమెంట్ యొక్క రసాయనిక ఫార్ములా రాయమంటాడు. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అడుగుతాడు. ఇవన్నీ కూడా మనకి రసాయనాలు వాటి పేర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా 6 దీని కంటిన్యూషన్ ఏంటంటే సబ్బులు అండి, డిటర్జెంట్లు అంటారండి. సబ్బులు డిటర్జెంట్స్ మనకి సబ్బులు ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, అవన్నీ యాసిడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఆ సబ్బులు నాణ్యమైన సబ్బు ఏంటి, నాణ్యత లేని సబ్బు ఏంటి, నొరగొచ్చే సబ్బు, ఇవన్నీ డిటర్జెంట్లు అడుగుతారండి. ఫ్యాటీ యాసిడ్స్ గురించి అడుగుతాడు. అదేవిధంగా నెక్స్ట్ ఏమడుగుతారంటే కాలుష్యం గురించి అడుగుతారండి. మనకి కాలుష్యం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ చూసినట్లయితే మనకి ఈ కాలుష్యం ఈ టాపిక్ నుండి ఏంటంటే మిథైల్ బాపల్ ఇన్సిడెంట్ గురించి క్వశ్చన్ వస్తుందండి. ఎక్కువగా బాపల్ ఇన్సిడెంట్లో ఏ రసాయనం వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది ఏ ఇయర్లో జరిగింది, అది ఎందుకు జరిగింది అనేది ఈ కాలుష్యం టాపిక్ నుండి అడుగుతాడండి. ఈ రసాయనాల నుండి అడుగుతున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐయుపిక్ నేమ్స్ అండి. ఐయుపిక్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఐయుపిక్ నేమ్స్ రసాయనాలు ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఇది ఏ సిలబస్ అంటే కెమిస్ట్రీ సిలబస్ అండి. అదేవిధంగా బయాలజీ చూసినట్లయితే బయాలజీలో మనకి జ్ఞానేంద్రియాలు ఇంపార్టెంట్ అండి. జ్ఞానేంద్రియాలు చూసినట్లయితే జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయండి. ఆ జ్ఞానేంద్రియాలు 5 గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది బయాలజీలో. తర్వాత నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ, నెక్స్ట్ గ్రంథులు అంటే మనకి పియూస్ గ్రంథి, నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి, వాటి సెక్రెట్ చేసే హార్మోన్స్ ఏంటి, అస్థిపంజర, ఇవన్నీ అడుగుతారండి. నెక్స్ట్ నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, గ్రంథాలు, రక్తము, రక్త ప్రసరణ వ్యవస్థ, నెక్స్ట్ ప్రత్యుత్పత్తి, నెక్స్ట్ ఏంటంటే
యానిమల్ కింగ్డము జంతు శాస్త్రము, యానిమల్ కింగ్డము జంతు శాస్త్రము. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డము మొక్కల గురించి, వృక్ష శాస్త్రము. నెక్స్ట్ వ్యాధులు, నెక్స్ట్ వ్యాధుల తర్వాత విటమిన్లు తర్వాత వ్యాధులు అంటే విటమిన్లు వచ్చిన వ్యాధులు. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ గురించి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎన్ఏ కణశాస్త్రము, దాన్ని సైటాలజీ అంటాం. కణశాస్త్రము సైటాలజీ అంటారు. జ్ఞానేంద్రియాల 5 గురించి డిస్కస్ చేసుకోవాలి. నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, గ్రంథులు, రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, వ్యాధులు, విటమిన్లు, కణశాస్త్రము. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బయాలజీలో మనం నేర్చుకోవాలండి. ఇవన్నీ ఏ బుక్ చదివితే మనకి ఇన్ డెప్త్ కంటెంట్ వస్తుంది అంటే క్లాస్ 7th నుండి క్లాస్ 10th వరకు మనకి ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదవండి. లేదు అంటే అప్డేటెడ్ హైటెక్ బుక్తో పాటుగా మీరు బిట్ బ్యాంక్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. ఈ జనరల్ సైన్స్లో మీకు రిజల్ట్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే బిట్ బ్యాంక్ చేయండి. మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నారనేది విషయం పక్కన పెడితే మీకు ఎన్ని బిట్లు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు నేర్చుకున్న నాలెడ్జ్కి మీరు టెస్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా బిట్ బ్యాంక్ చేయాలి. లేదు మీకు బిట్ బ్యాంక్ దొరకకపోతే టెక్స్ట్ బుక్ యాప్లో మీరు టెస్టులు రాయండి. ఖచ్చితంగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అన్నీ ఉంటాయి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మనకి ఆర్ఆర్బిలో వచ్చిన జనరల్ సైన్స్ అండ్ బేసిక్ ఇంజనీరింగ్ అండి. ఇది ఇన్ డెప్త్ అనాలిసిస్ అండి. ఖచ్చితంగా మీకు ఈ బయాలజీ నుండి చూసినట్లయితే సింపుల్గా 8 to 10 మార్క్స్ రావడం జరుగుతుందండి. ఓన్లీ బయాలజీ నుండే 8 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అదే కెమిస్ట్రీ చూసినట్లయితే కెమిస్ట్రీ నుండి కూడా ఒక 8 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఫిజిక్స్ నుండి చూసినట్లయితే అక్కడ కూడా ఒక 8 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంకా మిస్లీనియస్ అంటారండి. బయాలజీలో చూసినట్లయితే అప్డేటెడ్ కంటెంట్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వైరస్ వచ్చిందండి, కరోనా వైరస్. ఆ కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఏంటి, ఎవరు కనుక్కున్నారు, వాటి యొక్క నిర్మూలన ఏంటి అనేది కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని ఈ బయాలజీ చదవాలండి. ఓకేనా? బయాలజీ ఓన్లీ స్టాండర్డ్ బుక్స్తో చదివిస్తే కాదు, అది రీసెంట్ కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ కొన్ని చదవాల్సి ఉంటుంది. అవన్నీ మీరు ఇన్డెప్త్గా చదివితే కానీ ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్లో మీరు జనరల్ సైన్స్లో మంచి మార్కులు సాధించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడాను బేసిక్ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని, ఇంకా మనకు టైం లేదు, ఈ రోజు నుండే మీరు పర్ఫెక్ట్గా మీ మీ హ్యాండ్ రైటింగ్తో మీరు ఒక హ్యాండ్ బుక్ని తయారు చేసుకోండి. అది రిపీటెడ్గా రివిజన్ చేస్తుండండి, మీకు డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అందరికీ ఆన్సర్ చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.